హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి నేను ఆరెంజ్ కలర్ డ్రెస్ అనేది అనుకున్నాను. సో అందుకని పర్టికులర్గా ఈ కలర్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడైతే ఫస్ట్ నేను ఈ డ్రెస్ అయితే వేసేసుకుంటాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, అండ్ నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి నాకు స్మూతీ తాగాలనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి టైం కూడా లేదు. మా మమ్మీ ఏమంటుందో అని భయం వేస్తుంది. వచ్చిన తర్వాత తాగుదామంటే సో ఇప్పుడైతే నేను బనానా ఓట్స్ స్మూతీ ప్రిపేర్ చేసేస్తాను. ఫస్ట్ ఒక సింగిల్ బనానా తీసుకొని తొందరగా కట్ చేసేస్తారనమాట. ఆ తర్వాత ఇందులో 4 to 5 స్పూన్స్ ఓట్స్ వేసేసి మిల్క్ వేయాలన్నమాట. ఆ తర్వాత లైట్గా షుగర్ యాడ్ చేయాలి అంతే. కొంచెం ఫాస్ట్గా చేసేసరికి బనానా అలానే ఉంది, మళ్ళీ చేశాను నేను. అండ్ ఎప్పుడైతే మనం క్విక్గా అయిపోవాలి అని అనుకుంటామో అప్పుడే ఇలా అన్నీ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ టైం కొంచెం డిఫరెంట్గా చేస్తా బనానా ఓట్స్ స్మూతీ యాడ్ చేస్తా అనమాట. ఇప్పుడైతే మేము టెంపుల్కి వచ్చేస్తాము. మా మమ్మీ కొబ్బరికాయ కొట్టేస్తుంది. కొబ్బరికాయ కొట్టడానికి ఒక ప్లేసే ఉంది టెంపుల్లో. సో మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసాం అనమాట ఫస్ట్ అయితే. ఇంకా తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ప్రదక్షిణాలు చేసిన తర్వాత నేను ఒక 5-10 మినిట్స్ ఇక్కడే కూర్చున్నాను. చాలా చాలా మంచిగా అనిపించింది. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మనం టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక డిఫరెంట్ వైబ్స్ వస్తుంది మనకి. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత బాగుంటుంది. సో అలా మేమైతే 25 మినిట్స్ అక్కడే ఉన్నాము. అండ్ మేము వెళ్ళిన టైంలో అయితే ఎక్కువ టెంపుల్లో అయితే ఎవ్వరు లేరు. చూడండి మీరు కూడా. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఈ టెంపుల్కి. అండ్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది ఈ టెంపుల్ మాకైతే. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను. అక్కడ ఎవరో వేరే వాళ్ళు వస్తున్నారు, అందుకే హైడ్ చేసేసాను వాళ్ళకి. వెళ్ళేటప్పుడు కొంచెం హడావిడిగా వెళ్ళిపోయినాం కాబట్టి నేను ఏం వీడియో తీయలేను. అందుకే వచ్చేటప్పుడు మెల్లగా వస్తాం కాబట్టి ఇంకా నేను కొన్ని క్లిప్స్ తీసాను. అండ్ నేను ఎక్కడ చూసినా కానీ ప్లాంట్స్ ఇంటి ముందు ఉన్నాయి. చాలా చాలా బాగా అనిపిస్తుంది. అందుకోసమని నేను వీడియో తీసాను. చూడండి, ఇక్కడ చూడండి వాళ్ళ ఇంటి ముందు ఎంత బాగా వేశారో. అసలు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది కదా. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను అనమాట వీడియో. ఇంకా అలా నడుచుకుంటూ మేము ఇంటికి వచ్చేసాము. అపార్ట్మెంట్లోకి వచ్చాక నేను మాస్క్ తీసేసాను అనమాట ఫస్ట్. నేను ఇప్పుడు చాలాసేపటి తర్వాత వచ్చిన అనుకుంటా, నాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి కదా, అందుకని నేను మార్నింగ్ టెంపుల్కి వెళ్ళిన. అందుకని అక్కడ తిరిగేసరికి కొంచెం లేట్ అయిపోయింది. నేను కెమెరా ముందు ఉన్నా కానీ డైరెక్ట్గా అయితే ఇలా మాట్లాడలే కదా. సో అది రీజన్ అనమాట. లేకపోతే ఫస్ట్ ఎంట్రన్స్లోనే నేను నా ఇంట్రొడక్షన్ అనేది మీకు ఇచ్చేస్తుండే కదా. ఇది మార్నింగ్ లేచినప్పటి నుంచి చాలా చాలా బిజీగా ఉన్న. డ్రెస్ సెలెక్షన్ ఏంటి అని ఫస్ట్ అనుకున్నాను. హనుమాన్ జయంతి కాబట్టి ఆరెంజ్ కలర్ ఉండాలని నేను అనుకున్నాను. సో అలా నేను మా మమ్మీ ఇద్దరం టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాము. టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అన్నం తినేసా. అంతా ఏం రికార్డ్ చేయలేను ఈరోజు, చాలా చాలా బిజీ ఉన్నా కాబట్టి. మా మమ్మీ పులిహోర చేస్తుంది. సో నేను ఆ రెసిపీ ఈ వీడియోలో యాడ్ చేస్తా, చూడండి. ఇప్పుడైతే నేను ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. ఫస్ట్ కుక్ చేసిన రైస్ పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు, ఇంకా మినపప్పు అనుకుంటా, అండ్ చింతపండు రసం. నేనైతే పల్లీలో అస్సలు తినను, అలానే చిక్ పీస్ కూడా తినను. అందుకే మా మమ్మీ వెయ్యదు నా కోసం. వాళ్ళు చేసుకున్నప్పుడు తింటారు కానీ నేనైతే అస్సలు తినను. ఇప్పుడైతే మా మమ్మీ ఆయిల్లో అవన్నీ వేసేస్తుంది అనమాట. వేసేసి మంచిగా కలిపేస్తుంది. ఆ తర్వాత చింతపండు రసం కూడా అందులో వేసేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ ఒక్కటి చేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ పసుపు ఇంకా సాల్ట్ వేసుకొని కలిపేయాలి. ఇంకా ఇలా బబుల్స్ వచ్చేసిన తర్వాత అయిపోయినట్టే. ఇప్పుడు రైస్లో వేసేసుకోవాలన్నమాట. అంతే, సో సింపుల్ కదా. ఇలా కలిపేసుకోవాలి. కానీ ఈ కలర్ మా లైట్ వల్ల ఇలా వస్తుంది కిచెన్లో. నేను ఇప్పుడు హాల్లో వెళ్ళి చూపిస్తాను. సో చూడండి, ఇది ఎల్లో కలర్. సో నేనైతే తినేస్తున్నాను. ఫెస్టివల్ టైంలో తింటేనే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా. అండ్ గాయ్స్, మినీ వ్లాగ్ అండ్ వీడియో పోస్ట్ చేశాను కదా,
ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఎర్లీ మార్నింగ్ ఇచ్చాను అనమాట, అందుకని కొంచెం అలా వచ్చిందనమాట వాయిస్. ప్లీజ్ డోంట్ మైండ్, ఏం అనుకోకండి సరేనా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నేను 5 o'clock లేచి మరి రికార్డ్ ఆల్రెడీ అయిపోయింది, వాయిస్ ఓవర్ ఇచ్చాను. 8 o'clockకి నేను వీడియో పోస్ట్ చేయాలి. సో అందుకే నేను గైస్, నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాను కదా, అయితే నాకు ఏమనిపించింది అంటే నేను నైట్ నుంచి తినేసి చెక్ చేసేసి పండుకున్నాను అనమాట. ఆ తర్వాత ఏమైంది, నేను midnight 2:35 ఆ టైంలో లేచిన సడన్గా. నెక్స్ట్ ఏం బ్లాగ్ చేయాలని చెప్పేసి నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు. అసలు నేను వీడియోస్ చేద్దాము అని అంత అనుకుంటున్నాను, నాకు అర్థం అవ్వలేదు అప్పటి వరకు. సో ఈరోజు ఎలా అయినా ఫెస్టివల్ ఉంది కదా అని చెప్పేసి ఈరోజు ఈ బ్లాగ్ చేసేసి ఏమైందంటే టెంపుల్కి వెళ్దామని నేను నిన్న నైటే చెప్పిన మా మమ్మీకి, రేపు బ్లాగ్ తీసుకుంటా, నువ్వు తొందరగా ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి ఉండు, నేను కూడా తొందరగా రెడీ అవుతా బ్లాగ్ చేయడానికి అని చెప్పేసి అన్న. కాకపోతే మా మమ్మీ రెడీ అయిపోయి ఇంకా రెడీ అవ్వాలనుకుంటా. మేము వెళ్ళేసరికి టెంపుల్ కూడా క్లోజ్ చేసేసారు. అసలు మా మమ్మీ తిడుతుంది అనుకున్నాను నేనైతే, చాలా భయం వేసింది. అండ్ ఇంకా తర్వాత మా మమ్మీ అన్నది ఓకే ఏం పర్వాలేదు, వేరే మనకు తెలిసిన టెంపుల్ ఉంది అక్కడికి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. చూసారు కదా వీడియో మొత్తం, నేను మాస్క్ పెట్టుకున్నా. మా మమ్మీ అంటుంది మాస్క్ ఎందుకు, వద్దు వద్దు అంటుంది. మాస్క్ పెట్టుకొని వెళ్ళినా నాలానే అక్కడ ఒక 3-4 గర్ల్స్ మాస్క్ పెట్టుకొని వచ్చారనమాట. అలవాటు అయిపోయింది అలా, ఏం చేస్తాం. అండ్ ఈరోజు షాపింగ్ వెళ్దాం అనుకున్నాము కానీ కుదరలేదు, ఫెస్టివల్ డే కదా. ఇంట్లో కొంచెం మా మమ్మీ బిజీ ఉండి రానని చెప్పింది, లేకపోతే వెళ్తుండే. డ్రెస్కి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ అయితే దొరకడం చాలా కష్టమైన. కలర్స్ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది, నాకు ఒక్కటి కూడా కనిపించలేదు. అప్పటికైనా ఒకటి సెలెక్ట్ చేస్తా. ఇది డార్క్ గ్రీన్ స్టోన్ ఉంది అండ్ రెడ్ అనుకుంటా, రెడ్ అండ్ గ్రీన్. మమ్మీ అంటే కరెక్ట్ సెట్ అయింది, డ్రెస్ మ్యాచింగ్ ఉంది అంటుంది. నేను యాపిల్ జ్యూస్ తీసుకొని రమ్మంటే మా మమ్మీ థమ్స్అప్ తీసుకొని వచ్చింది. చాలా ఇయర్స్ అయిపోయింది నేనైతే థమ్స్అప్ తాగాక. నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడిపిస్తున్నారు ఇంట్లో. ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయింది, నేను ఇలా ఎంజాయ్ చేశాను అనమాట ఈరోజు. సో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అసలు నేను ఏం ఆలోచిస్తున్నా నాకే అర్థం అవ్వట్లేదు. సడన్గా నేను వెళ్ళి అక్కడ కూర్చున్నా అంతే, కానీ అక్కడ డాగ్ ఉందన్నమాట, అందుకని నేను చూస్తున్నా అలానే. అండ్ ఈ వ్యూ చూడండి ఎంత బాగుంది. అసలు సన్సెట్ టైంలో ఇలా బయట కూర్చుంటే ఎంత బాగుంటుంది కదా. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, గ్రీన్ అండ్ ఆరెంజ్. అండ్ ఈరోజు కొంచెం తొందరగా అయిపోయింది అన్నట్టు అనిపించింది నాకైతే. అండ్ మీరు ఈ ప్లేస్ గుర్తుపట్టారా, నేను ఇక్కడే కదా సాంగ్, అదే మన ఆవేశం సాంగ్ ఉంది కదా, ఆ రీల్ ఇక్కడే చేశాను అనమాట. సో ఈవినింగ్ కదా, మా మమ్మీ టీ పెట్టుకొని తాగుతుంది అనమాట. నేను ఒక క్లిప్ తీసుకుందామని చెప్పేసి తీస్తున్నాను. అండ్ నాకైతే అస్సలు అలవాట్లేదు టీ కాఫీస్ అన్నీ. ఇంకా మా మమ్మీ టీ తాగుతుందని చెప్పేసి నేను వాటర్ బాటిల్ ఫిల్ చేసుకున్నాను అనమాట. అంతలోపు నేను కూడా ఏదో ఒకటి ఫిల్ చేయాలని చెప్పేసి నేను ఫిల్ చేస్తున్నాను అనమాట. రేపటి కోసం మా మమ్మీ దోశకి అంతా ప్రిపేర్ చేసుకుంటుంది. ఇక్కడ మినపప్పు అండ్ రైస్. నాకైతే ఇందులో వాటర్లో ఆడుకోవడమే చాలా చాలా ఇష్టము. ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి ఇలా చేస్తే కొంచెం సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కదా, అలా అనమాట. ఇప్పుడు చూపించిన 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అది ఏమంటారంటే రైస్ ఇంకా మినపప్పు. ఇవి 2 ఇందులో వేసేసి పేస్ట్ చేసేసుకోవాలి మంచిగా చేసేసుకున్న తర్వాత ఈ సేమ్ ఎలా ఉంది అంటే నేను రోజు బనానా ఓట్స్ స్మూదీ చేస్తాను కదా, అలానే వచ్చింది థిక్గా. ఇప్పుడు ఇది తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు నెక్స్ట్ డే వరకు. అండ్ ఇప్పుడు 8 అవుతుంది కదా, ఇప్పుడు చేసేస్తుంది మమ్మీ నెక్స్ట్ డే కోసం. హెయిర్ కోమ్ చేద్దాం అనుకున్నాను, ఇంకా చేయలేను. ఇయర్ రింగ్స్ అయితే ఫస్ట్ తీసేస్తా. మార్నింగ్ చెప్పా కదా ఇదే ఇయర్ రింగ్స్ అనమాట, క్లియర్గా కనిపించలేదు, అందుకే మళ్ళీ తీసి మళ్ళీ చూపిస్తాను అనమాట. జస్ట్ అ సెకండ్ చూడండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. నేనైతే ఇప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ చేసేసుకుంటాను. And thank you for watching. If you like this video, please like, share and subscribe to my channel.